ఏ విషయాలు మనతో పాటు చర్చించడానికి సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు ప్రస్తుతం మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ. టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం కీలకమైన నిర్ణయాలు ముఖ్యంగా ఏంటంటే ఏ పార్టీకి ఎన్ని పదవులు ఇవ్వాలి, నామినేటెడ్ పోస్టులు ఇంకా ఫస్ట్ స్పెల్ అయిపోయింది, అద్భుతమైన విజయాన్ని సాధించారు, సెకండ్ క్యాటర్ని కూడా కాపాడుకోవాలి. జనసేనకి ఎన్ని, టీడీపీకి ఎన్ని, బీజేపీకి ఎన్ని, ఎలా వచ్చే అవకాశం ఉంటుంది, ఇందులో ఏమైనా మళ్ళీ అలకపానుకులు ఎక్కడాలు ఇలాంటి అంశాలు ఉండే ఛాన్స్ ఉంటుందా? అన్నీ ఉంటాయనే కదా వీళ్ళు ఇంత జాగ్రత్త పడేది. అవును, పదవుల పందేలం అంటారు దీన్ని. అంటే పదవులు పంచిపెట్టడం. ఒకటేమో రాష్ట్రం అనేది 2 రాష్ట్రాల యొక్క ఎమ్మెల్యే స్థానాలు ఏమో తగ్గాయి, అవును, ఇంకా పెరుగుతాయంటున్నారు. ఎప్పుడు పెరుగుతుందో తెలియదు. కానీ ఈ నామినేటెడ్ పోస్టులు, కార్పొరేషన్లు రకరకాల క్రియేట్ చేసినవి ఇవన్నీ ఉన్నాయి. మరి వాటిని ఎలా చేయాలి? నామినేటెడ్ పోస్టులు అంటారు. దీంట్లో ఎవరెవరికి ఎన్ని రావాలి? మిశ్రమ ప్రభుత్వం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో టీఆర్ఎస్ ఉన్న కొద్ది రోజులు, ఒక 2 ఏళ్ళు ఉన్నట్టున్నారు, హరీష్ రావు, నాయన నరసింహారెడ్డి వీళ్ళు మంత్రులుగా. అప్పుడు ఆ 2 ఏళ్ళు తప్ప ఉమ్మడి రాష్ట్రంలో కానీ తర్వాత కానీ మిశ్రమ ప్రభుత్వాలు లేవు. అవును, ఇది మొట్టమొదటి మిశ్రమ ప్రభుత్వం. ఆ మిశ్రమం కూడా మరీ ఎక్కువ మిశ్రమం అయిపోయి దాదాపు ఎక్కువ మిక్స్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దాదాపు మనం ఇద్దరం ఒకటే అన్న పద్ధతిలో నడుస్తున్నప్పుడు నాయకుల స్థాయిలో వేరు, కిందకు వచ్చేసరికి ఉపనాయకులు లేకపోతే స్థానిక నాయకులు ఆశలు, ఆకాంక్షలు చాలా ఎక్కువగా ఉంటాయి కదా. కాబట్టి మీకు ఒక నెల కిందటనే చెప్పా, వాళ్ళ ఫార్ములా ఎప్పుడో వర్కౌట్ అయింది. 10లో 6, 3, 1 ఇది మన వరకు వరల్డ్ న్యూసే. 10, 6, 1 సారీ 6, 3, 1 అవసరమైతే తెలుగుదేశం ఇంకా కొంచెం తగ్గించుకోవాల్సి కూడా రావచ్చు అని ఆ మాట వచ్చినప్పుడే చంద్రబాబు నాయుడు అది కూడా చెప్పాడంటారు. అంటే స్థానిక పరిస్థితులను బట్టి ప్రముఖ వ్యక్తి ఉంటే, లేకపోతే అంతకుముందు త్యాగులు ఎవరన్నా ఉంటే, ఉదాహరణకు పిఠాపురం వారం అట్లాగా ఇట్లాంటి త్యాగాలు చేసిన వాళ్ళు, ఇలాంటి కారణాల వల్ల ఇవన్నీ ఉన్నాయి. ఇంకోటి బీజేపీ పాత్ర కూడా. పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ అవ్వడం, జనసేన స్థాయిలో బీజేపీ ఇంకా అవ్వటం లేదు. సో వాళ్ళకేంటి ఇవన్నీ చేయాలి. కాకపోతే చంద్రబాబు నాయుడు ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు. అలకలు అన్నారు కదా మీరు, ఇన్ని రోజులు ఎదుర్కొని ఇదంతా చేశాము కానీ మనకేమో మూతి కట్టి మేత మీదకి తోలినట్టు అయిందన్నట్టుగా మనకు రావడం లేదైనా ఒక కొరత. ఉదాహరణకు మన బుద్ధ వెంకన్న లాంటి వాళ్ళు మనం మాట్లాడడం మనం చూసాం కదా, అలాంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఫార్ములా అనేది అంతర్గత ఫార్ములా ఒకటైతే, ఇంటర్నల్ ఫార్ములా ఇంకా సీరియస్. ఇంటర్నల్గా తెలుగుదేశం ఫార్ములా ఏంటి, వాళ్ళని ఎలా ఒప్పిస్తారు, వాళ్ళని ఎలా అలా ఆపుతారు అనేది ఒక పెద్ద ప్రశ్న. బహుశా ఈరోజు సమావేశంలో అదే కీలకమైన అజెండా, కీ అజెండా. కీ ఎవరికి ఇవ్వాలి, కీలక స్థానాలు ఎవరికి ఇవ్వాలి అనే ఒక అజెండానే ఇక్కడ ఉంది. ఇందులో కూడా 2-3 రకాలు ఉన్నాయి వర్మ. ఈ రాజ్యాంగపరమైన పదవులు కొన్ని ఉంటాయి. చైర్మన్లు, ఇప్పుడు ఫుడ్ కార్పొరేషన్ ఉంది, అది కాన్స్టిట్యూషనల్. రెరా ఉంది, అది కాన్స్టిట్యూషనల్. రాజ్యాంగపరమైన పదవుల్లో ఉన్న వాళ్ళకేమో దానికి సంబంధించిన జీతభత్యాలు, అధికారాలు ఆటోమేటిక్గా వస్తాయి. కానీ కార్పొరేషన్లు ఉంటాయి కదా, ఏర్పాటు చేసినవి కులాల వారీగానో లేకపోతే ఇంకొక దానికోసమనో, ఈ కార్పొరేషన్లకు చైర్మన్లు అనేవి అవి నామకార్థ పదవులే నిజంగా. ఎందుకంటే అక్కడ ఎండి, తర్వాత జనరల్ మేనేజరు, లేకపోతే వర్కింగ్ ఎవరో ఉంటారు, వాళ్లకు అసలు అన్నీ అక్కడ ఉంటాయి. అందుకనే గతంలో అనుభవం ఏంటంటే, మరీ ముఖ్యంగా 2014-19 మధ్యలో ఉదాహరణకు ఇదేది ఇన్ఫ్రా కార్పొరేషను ఇట్లాంటి వాటిలో అధికారం మాకేం లేదు, అన్నీ వాళ్ళకే చెప్పాలి, అలాంటివి మాకెందుకు అనే ఒక గొడవ. కాబట్టి ఇవన్నీ సర్దుబాటు చేయాలి. అందులో మళ్ళీ ముఖ్యమైనవి, ప్రాధాన్యత లేనివి ఏది మళ్ళీ పదవుల్లో. కాబట్టి ఇవన్నీ ఈరోజే కొన్ని ప్రకటిస్తారని కూడా అంటున్నారు. ఇంకా మీకు టీటీడీ, తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి వాటి మీద దాదాపు సమాంతర ప్రభుత్వం స్థాయిలో అది నడుస్తుంటుంది. ఉదాహరణకు వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండగా భూమన్న కరుణాకర్ రెడ్డి చైర్మన్గా, అంటే అహో కళ వెంకటనాయక అన్నట్టుగా తిరుమల ఆయన చైర్మన్ వైభవం అది అంతా చాలా విపరీతంగా ఉండేది. బట్ అది చలాయించడం మీద కూడా ఉంటుంది అనుకోండి. ఇప్పుడు ఆర్టీసీలు ఇట్లాంటివి కొన్ని ప్రభుత్వ రీజనల్ బోర్డులు ఇవన్నీ చాలా ఉన్నాయి. అందువల్ల చంద్రబాబు ఏం దిశానిర్దేశం చేస్తారు, ఎలా ఒప్పిస్తారు అన్నది ఒక ప్రశ్న. పదవులు రాని మంత్రులుగా ఆశించి భంగపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఏమిస్తారు? అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ ఉంటాయి, మున్సిపాలిటీలకు, ఇవన్నీ ఉన్నాయి. సార్, జనసేన కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నది అంటే 10 సంవత్సరాల నుంచి చాలా కష్టాల